హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ చేతి ప్రేమ. ఈరోజైతే మన ఛానల్లో చాలా త్వరగా సింపుల్ పద్ధతిలో గుత్తి వంకాయ కర్రీని చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ కర్రీ తయారు చేయడానికి ఎక్కువగా కష్టపడిన అవసరం లేదండి, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. దానికోసం అయితే ముందుగా ఇలా మిక్సీ జార్లోకి 1.5 ఇంచ్ వరకు దాల్చిన చెక్క తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. ఇప్పుడైతే దీనిలోకి 3-4 లవంగాలు వేసుకోండి. అలాగే 3 యాలకులు కూడా వేసుకోండి. నేను వేస్తున్నప్పుడు తీసిన వీడియో క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనకి కర్రీకి ఎంతైతే సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు జీడిపప్పు పలుకులు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. దీనిలోకి ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండుని ఈనెలు గింజలు ఏమీ లేకుండా చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతటిని కూడా మెత్తని పౌడర్ కింద మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా అయ్యేటట్లు మిక్సీ పట్టుకున్న దీన్ని రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 6-7 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజల్ని 1 టేబుల్ స్పూన్ చొప్పున ఇలా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక తుంచిన ఎండుమిర్చి, అలాగే కరివేపాకు 2 రెబ్బలు కూడా వేసుకుని తాలింపుని ఎర్రగా అయ్యేటట్లు వేపించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు 3 ఉల్లిపాయలను ఇలా మిక్సీ పట్టుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి కట్ చేసి కూడా వేసుకోవచ్చండి. అయితే త్వరగా మనం కర్రీ చేయాలనుకుంటే కనుక ఇలా మిక్సీ పట్టుకుంటే ప్రాసెస్ అనేది త్వరగా అయిపోతుంది. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మనం వేసిన ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది కొంచెం కలర్ మారి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా బాగా వేపించుకోవాలి. చూడండి, ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు 2 కట్ చేసిన పచ్చిమిర్చిని, అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లో 2 నిమిషాలు బాగా వేపించుకున్న తర్వాత మనం ముందుగా మసాలా మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా, ఆ మసాలా అంతా కూడా ఇప్పుడు వేసుకోవాలి. ఇలా మసాలా వేసిన తర్వాత లో ఫ్లేమ్లో 2-3 నిమిషాలు ఇది కూడా బాగా వేగనివ్వండి. మనం ఇక్కడ ఉల్లిపాయ పేస్ట్ వేసాం కదా, కొంచెం గ్రేవీగా కాకుండా డ్రైగా ఉంది కాబట్టి నేను 2-3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేస్తున్నాను. ఇలా వాటర్ వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుని ఈ మసాలా అంతా కూడా ఆయిల్లో బాగా వేగేంత వరకు కూడా వేపించుకోవాలి. మనం మసాలా అన్నది ముందుగా వేపించకుండా పచ్చిదే వేసాం కాబట్టి కొంచెం వేగేంత వరకు కూడా చక్కగా వేపించుకోవాలి. చూడండి, ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి ఉంచుకున్న వంకాయలను వేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ వంకాయలని ముందుగానే కట్ చేసి ఉంచుకున్నాను. ఇలా వేసేటప్పుడు తడేమీ లేకుండా కొంచెం తుడుచుకుని వేసుకోవాలి. ఇక్కడ 1/2 కేజీ వరకు వంకాయలను తీసుకున్నాను. ఇప్పుడు ఈ వంకాయలకి మనం వేసిన మసాలా అంతా బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వంకాయలకి మనం వేసిన మసాలా అంతా బాగా పట్టేటట్లు కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి 5-6 నిమిషాల పాటు వంకాయల్ని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. 5-6 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకోండి. మనం జీడిపప్పు కూడా వేసాం కదా, ఎక్కడ కూడా మాడిపోకుండా ఇలా బాగా మగ్గించుకున్న తర్వాత ఆయిల్ సెపరేట్ అయ్యి వంకాయలు బాగా మగ్గిన తర్వాత అప్పుడు దీనిలోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఇంకా చింతపండు రసం యాడ్ చేయని అవసరం లేదండి, ఎందుకంటే మిక్సీ జార్లో మనం చింతపండు వేసాం కదా, ఇంకా చింతపండు రసం అన్నది ఈ స్టేజ్లో ఇంకా మనం యాడ్ చేయని అవసరం లేదు. మీకు నచ్చితే చిన్న ముక్క బెల్లం ముక్కని యాడ్ చేసుకోండి, కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుని మధ్యలో కలుపుకుంటూ వంకాయలు సాఫ్ట్గా మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా 7-8 నిమిషాల తర్వాత నేను ఇలా మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలింది అంటే ఇక్కడ చక్కగా కూర అనేది రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. అంతేనండి, గుత్తి వంకాయ కర్రీని ఈ ప్రాసెస్లో చాలా స్పీడ్గా తయారు చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.